श्रीनंदनंदन अभय चरणारविंद रे भजहु रे मन श्रीनंदनंदन अभय चरणारविंद रे दुर्लभ मानव जन्म सत्संगे दुर्लभ मानव जन्म सत्संगे हर होए भव सिंधु तार होए भव सिंधु रे भजहु रे मन श्रीनंदनंदन अभय चरणारविंद रे शीततप वातवरीक्षण ये दिन जावे जाहि रे शीततप वातवरीक्षण ये दिन जावे जाहि रे विफले से विनो कृपण दुर्जना विफले से विनो कृपण दुर्जना चपल सुकल बरागी रे चपल सुकल बरागी रे भजहु रे मन श्रीनंदनंदन अभय चरणारविंद रे ये धन यौवन पुत्र परिजन इथे की आशे परती हे धन यौवन पुत्र परिजन इथे की आशे परती रे कमल दल जल जीवन ठल मला
कमलदल जल जीवन ठलमल भजहु हरिपद भजहु हरिपद अभय श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन दास्य श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन दास्य पूजन सखी जन आत्मनिवेदना पूजन सखी जन आत्मनिवेदना गोविंद गोविंद दास विलास रे बजहु रे नंदन अभय चरणारविंद रे अभय चरणारविंद रे जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी హరే కృష్ణ. మీరు క్లాస్ స్టార్ట్ అవ్వలేదండి, మ్యూట్ లో పెట్టుకోండి. హరే కృష్ణ. గోపీ జన వల్లభ గిరివరదా గోపీ జన వల్లభ గిరివరదా యశోదనందన यामुना तीरा मन जावे
जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शत श्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शत श्री श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज प्रभुपाद ठाकुर की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం 4వ స్కందం 6వ అధ్యాయం 36వ శ్లోకం పదపాఠం. లింగం చ తాపన అభీష్టం భస్మ దండ జటా అజినం అంగేన సంధ్యా ఆభ్ర రుచా చంద్రలేఖాం చ బిభ్రతం. సంహితా పాఠం. లింగం చ తాపసాభీష్టం భస్మదండజటాచినం అంగేన సంధ్యాభ్రరుచా చంద్రలేఖాం చ బిభ్రతం. లింగం చ తాపసాభీష్టం భస్మదండజటాజినం అంగేన సంధ్యాభ్రరుచా చంద్రలేఖాం చ బిభ్రతం. లింగం చ తాపసాభీష్టం భస్మదండజటాజినం అంగేన సంధ్యాభ్రరుచా చంద్రలేఖాం చ బిభ్రతం. లింగం చ తాపసాభీష్టం ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? చదవండి. లింగం చ తాపసాభీష్టం లింగం చ తాపసాభీష్టం భస్మదండాజటాజినం భస్మదండజటాజినం అంగేన సంధ్యభ్రారుచా అంగేన సంధ్యాభ్రరుచా చంద్రలేఖం చ బిభ్రతం చంద్రలేఖాం చ బిభ్రతం. దీర్ఘాలు వదిలేస్తున్నారు, జాగ్రత్తగా చదవాలి, అర్థాలు మారిపోతాయి. ఎవరైనా చదువుతారా? స్వరాంజలి మాత చదవండి. లింగం చ తాపసాభీష్టం లింగం చ తాపసాభీష్టం భస్మదండజటాజినం అంగేన సంధ్యాభ్రరుచా
చంద్రలేఖాం సంధ్య పరీక్షా చంద్రలేఖాం చ బిభ్రతిం చంద్రలేఖాం చ బిభ్రతం. కనెక్షన్ సరిగ్గా లేదనుకుంటున్నాను. ఎవరిని చదువుతారా ఆన్లైన్లో? ఓకే. ప్రతిపదార్థములు లింగం, చిహ్నము, చ మరియు తాపస అభీష్టం, శైవ సాధువులు కోరునట్టి భస్మ, భస్మము, దండ, దండము, జట, జడలు గట్టిన శిరోజములు, అజినం, మృగచర్మము, అంగేన తన దేహముతో, సంధ్యా ఆభ్ర ఎర్రనైన, రుచ రంగుగల, చంద్రలేఖాం చంద్రవంకను, చ మరియు బిభ్రతం దాల్చి ఉండెను. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. జింక చర్మముపై ఆసీనుడై ఉన్న అతడు తపమునాచరించుచుండెను. శరీరము భస్మలేపితమైన కారణమున అతడు సంధ్యాసమయ మేఘము వలె గోచరించెను. జటాజూటమున అతడు చంద్రవంకను దాల్చి ఉండెను. భాష్యం. శివుని తపోచిహ్నములు వైష్ణవుల వంటివై ఉండవు. శివుడు నిక్కముగా పరమశ్రేష్ఠుడగు వైష్ణవుడే అయినను ఒకానొక ప్రత్యేక తరగతి వారి అనగా వైష్ణవ సిద్ధాంతములను అనుసరింపజాలని వారి లక్షణములను ప్రదర్శించుచుండు. శివభక్తులకు శైవులు సాధారణముగా శివుని వలనే వేషధారణము కావించుచు కొన్ని మార్లు పొగతాగుట, గంజా పీల్చుట చేయుచుండురు. వైష్ణవ పద్ధతులు అనుసరించు వారులకు అట్టి అలవాట్లు ఏనాడును ఆమోదయోగ్యములు కావు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామికి నామ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నామ. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. దేవతలందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి పురస్కరించుకొని వారు శివుడిని ప్రసన్నం చేయడం కోసం కైలాసానికి వెళుతూ ఉన్నారు. దాని యొక్క వివరణ మనకి ఇక్కడ ఇవ్వబడుతుంది. అంటే బ్రహ్మదేవుణ్ణి పురస్కరించుకుని అంటే బ్రహ్మదేవుణ్ణి ముందుంచుకుని వాళ్ళందరూ కూడా కైలాసానికి వెళుతున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటనేది అంతా కూడా మనకి ఇక్కడ వివరించబడుతుంది. అక్కడ వెళ్ళి చూడగానే శివుడు జింక చర్మముపై ఆసీనుడై ఉన్నాడట. అలాగే తపమును ఆచరిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే విష్ణువు జింక చర్మంపై ఆసీనుడై ఉంటాడా? లేదు. ఎక్కడ ఆసీనుడై ఉంటాడు విష్ణువు? ఆదిశేషువుపై. అలాగే మనం చూస్తే దివ్యద్ వృందారణ్య కల్పద్రుమాద శ్రీమద్ రత్నాగార సింహాసనస్థౌ అన్నారు. శ్రీమద్ రాధా శ్రీల గోవిందదేవౌ ప్రేష్టాలీభి సేవ్యమానౌ స్మరామి అన్నారు. కానీ కృష్ణుడు ఆయన రత్నాగార సింహాసనస్థౌ. చూడండి, గోలోక బృందావనంలో కృష్ణుడు ఎక్కడ కూర్చుని ఉంటాడంటే కల్పద్రుమ అంటే ఒక కల్పవృక్షపు ఛాయిలో కూర్చుని ఉంటాడు. రత్నసింహాసనముపై ఆసీనుడై ఉంటాడు. రత్నాగార సింహాసనస్థౌ అన్నారు. లేదా ఆయన విష్ణువు యొక్క రూపంలో ఉన్నట్లయితే ఆయన నారాయణుడి రూపంలో మళ్ళీ ఆయన కూడా వైకుంఠంలో ఈ విధంగా రత్నసింహాసనంపై కూర్చుంటాడు. కానీ పురుషావతారాల్లో మనం చూసినట్లయితే ఆయన శయనిస్తూ ఉంటాడు ఆదిశేషువుపై. మరి ఆదిశేషువు చాలా మెత్తని
అనుభూతినిస్తూ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ శివుడు మనం చూసినట్లయితే ఆయన జింక చర్మంపై ఆసీనుడై ఉంటాడు. సాధారణంగా ఎందుకని తాపసులు జింక చర్మంపై కూర్చోవలసిందిగా చెప్పబడుతుందంటే జింక చర్మంపై లేదా పులి చర్మంపై కూర్చోవడం వల్ల ఈ విషజీవులు ఏవి కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయని చెప్పి, సర్పాలు, తేళ్ళు ఇలాంటివి ఏవైతే ఉంటాయో, లేదా పురుగులు అవుతుంది కదా, కీటకాలు ఇవన్నీ ఉంటాయి కదా, మనకు చూడండి చీమలు కుడుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇలాంటివి ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం జింక చర్మం లేదా పులి చర్మంపై వారు కూర్చొని ఉంటుంటారు అనమాట. అలాగే అతడు తపమును ఆచరించుచుండెను. చూడండి, శివుడు మనం చూస్తే అక్కడ తపస్సు చేస్తున్నాడు. కానీ విష్ణువు తపస్సు చేస్తున్నట్టుగా మనం ఎప్పుడైనా చూస్తామా? విష్ణువు ఎక్కడ తపస్సు చేస్తున్నట్టు మనం చూడం. నరనారాయణుల అవతారంలో ఆయన తపస్సు చేస్తున్నట్టు ఉంటాడు. కానీ సాధారణంగా విష్ణువు ఆయన శయనించి ఉండడమో కదా, శేషసాయి అని చెప్పి అంటాం, అంటే శయనించి ఉంటాడు, ఆయన యోగ నిద్రలో ఉంటాడు. ఆయన ఆ విధంగా దివ్యానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు అనమాట. కానీ ఇక్కడ శివుడు మనం చూస్తే తపమును ఆచరిస్తూ ఉండెను అని చెప్పన్నారు. అంటే తపమును ఆచరించడం అంటే, తపమును ఆచరించాలంటే వారు మరొక ఉన్నతమైన వారిపై తమ దృష్టిని నిమగ్నం చేయాల్సి ఉంటుంది. తపము అంటే ఏమిటి? ఒక ఉన్నతమైనటువంటి రసాస్వాదన కోసం అధమమైనటువంటి దాన్ని విడిచిపెట్టడం అని అర్థం. అదే తపస్సు అంటే. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా తపస్సు చేస్తూనే ఉన్నారు. ఏం చేస్తున్నారు? అందరూ ఒక ఉన్నతమైన ప్రయోజనం కోసం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు కదా. అది వ్యాపారంలో కావచ్చు, లేకపోతే వ్యవసాయం కోసం కావచ్చు, లేదా ఉద్యోగంలో కావచ్చు, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తపస్సు చేయవలసిందే. ముఖ్యంగా బ్రహ్మచారులకు తపస్సు అనేది చెప్పబడింది. తపసా బ్రహ్మచర్యేన శమేన దమేనవా అని చెప్పన్నారు. మరి ఇక్కడ శివుడు ఆయన తపస్సు చేస్తున్నాడు. అంటే ఆయన ఎవరో ఉన్నతమైనటువంటి వారిపై దృష్టి సారిస్తున్నాడు. ఎవరిపై దృష్టి సారిస్తున్నాడు? సంకర్షణునిపై లేదా రామునిపై. ఆయన స్వయంగా చెప్తున్నాడు కదా, అది పద్మపురాణంలోని శ్లోకం అనుకుంటా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పంటున్నాడు. ఇంకా ఆయన శరీరము భస్మలేపితమైన కారణం, శరీరం అంతా కూడా భస్మలేపితమై ఉంది. అదే విష్ణువు యొక్క దేహం ఎలా ఉంటుంది? చందన లేపనముతో కూడి ఉంటుందన్నమాట విష్ణువు యొక్క దేహం. ఆయన ఎలా ఉన్నాడట? సంధ్యా సమయ మేఘము వలె గోచరించారట. జటాజూటమున అతడు చంద్రవంకను దాల్చి ఉండెను. ఆయన జటాజూటములపై చంద్రవంక ఉందన్నమాట. అందుకే ఆయనని చంద్రశేఖరుడు అని చెప్పి పిలుస్తారు. మరొక పేరు కూడా ఉంది ఆయనకి, చంద్ర పేరుతో. ఇంకోటి ఏమిటి చెప్పగలరు ఎవరైనా? సోమనాథుడు అని చెప్పి అంటాం, చంద్రశేఖరుడు అంటాం. ఇంకోటి కూడా ఉంది చంద్ర అనే పేరుతో ఆయనకి పేరు, చంద్రమౌళి. ఎస్, చంద్రమౌళి. ఇలాంటి పేర్లన్నీ కూడా ఉన్నాయి. మరి ఇక్కడ చంద్రుడికి ఇక్కడ శివునికి ఏమిటి సంబంధం? మనకి భాగవతంలో చెప్పబడింది. దక్షుడు తన యొక్క 27 కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఈ 27 కూడా నక్షత్రాలు అన్నమాట. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఇలా ఉత్తర, హస్త, చిత్త, మక, పుబ్బ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పుష్యం, మాఘం, పాల్గొనం వరకు మొత్తానికి 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాలు కూడా చంద్రుని యొక్క భార్యలు. కానీ అందులో చంద్రునికి రోహిణి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడు కూడా రోహిణి వద్దే ఉంటూ ఉండేవాడు. మిగిలిన 26 మందిని విస్మరిస్తూ ఉండేవాడు. వాస్తవానికి 28వ నక్షత్రం కూడా ఉంటుంది, అరుంధతి నక్షత్రం. అదే చూపిస్తారు మనకి. వివాహం అయినప్పుడు అరుంధతి నక్షత్రం చూపిస్తారు. కానీ దాన్ని సాధారణంగా 27లో లెక్క పెట్టరు. కాబట్టి అతడు ఈ రోహిణి పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ మిగిలినటువంటి భార్యలను విస్మరిస్తూ ఉండడం చేత వారందరూ కూడా వెళ్ళి తమ తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి వారు ఆరోపణ చేస్తారనమాట. ఇలా మా భర్త మమ్మల్ని పట్టించుకోవడం లేదు, రోహిణి దగ్గర ఎక్కువగా ఉంటున్నాడని చెప్పి. అప్పుడు హెచ్చరించి చూస్తాడు దక్షుడు చాలాసార్లు, కానీ చంద్రుడు బుద్ధి మారదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడంటే శపిస్తాడనమాట. ఏమంటాడంటే, నువ్వు కళావిహీనుడు అవుదువు గాక అని చెప్పి, నువ్వు రోజు రోజుకి నీ కళలు క్షీణించాలి అని చెప్పి శపిస్తాడనమాట. కాబట్టి ఆ విధంగా చంద్రుడు తన యొక్క కళలను కోల్పోతూ ఉంటాడు.
మరి చంద్రుడు తన కళలను కోల్పోతే అందులో నష్టమే ఉంది చెప్పండి. చంద్రుడు తన కళలను కోల్పోతే ఎంతో నష్టం ఉంది లోకానికి. ఎందుకంటే చంద్రునిపై ఆధారపడి ఎన్నో ఉన్నాయి కాబట్టి. సముద్రాలు చంద్రుడిపై ఆధారపడి ఉంటాయి. అలాగే మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నట్టుగా నేనే చంద్రుడిగా ఉండి ఏం చేస్తాను, పుష్ణామి చౌషధీం అని చెప్పుకుంటున్నాడు. పుష్ణామి చౌషధీం ఏమిటది? గామావిశ్యచ భూతాని. ఆ శ్లోకం ఎవరైనా చెప్పగలరా? భగవద్గీత మనకి 15వ అధ్యాయంలో వస్తుంది ఆ శ్లోకం. కాబట్టి ఆ విధంగా ఏం చేస్తాడు, కృష్ణుడే చంద్రుడిగా ఉండి ఆయన ఈ పుష్ణామి చౌషధీం అని చెప్పున్నాడు. అంటే సమస్త ఔషధులను, ఇక్కడ ఔషధులు అంటే కూరగాయలు కూడా ఔషధుల్లోకి వస్తాయన్నమాట. అలాగే దుంపలు, ఇవన్నీ కూడా తమ యొక్క సారాన్ని ఎక్కడి నుంచి పొందుతాయి అంటే చంద్రుడి నుంచే పొందుతాయి. మనకి ఏదైనా ఒక కూరగాయ అందులో రుచి ఉంది అంటే దానికి కారణం ఏమిటంటే చంద్రుని కారణం చేత. చంద్రుని వల్లే రుచి అనేది వస్తుందన్నమాట. కానీ ఎప్పుడైతే చంద్రుడు కళావిహీనం అయిపోవడం మొదలుపెట్టాడో ఆ ప్రభావం మొత్తం సమస్త నీటిపైన, సముద్రాలపైన, అలాగే అందరి యొక్క మనసులపైన చూడండి. మరి మనసుకు కూడా అధిష్టాన దైవం ఎవరు అంటే చంద్రుడు అనమాట. అందుకే మనం చూసాం కదా, ఇంగ్లీష్లో ఎవరైనా పిచ్చివాడు అనుకోండి వాడిని లొనటిక్ అని చెప్పి అంటారు. పూర్వం ఇంగ్లీష్లో లొనటిక్ అనేవారు, ఈ మధ్య పదం వాడట్లేదు. కానీ లొనటిక్ అంటే ఏమిటంటే లోనార్ అంటే చంద్రుడు అని అర్థం. అర్థమైంది కదా. అందుకే మనకి చూడండి ఒక వాహనం కూడా ఉంది లోనా అని చెప్పి. ఆ లోనా అనే వాహనం ఎందుకంటే దానికి చక్కగా మెల్లగా వెళుతుంది అనమాట. పూర్వం అందరూ కూడా లోనా వేసుకు తిరిగేవారు. కాబట్టి లోనార్ అంటే చంద్ర సంబంధమైనది. లొనటిక్ అంటే ఎవరికైతే జాతక చక్రంలో చంద్రుడు సరైనటువంటి స్థితిని కలిగి లేడో అందువల్ల వాడు మానసిక అసమతౌల్యాన్ని కలిగి ఉంటాడు కాబట్టి వాడిని లొనటిక్ అని చెప్పి అనేవారు. అంటే దీని అర్థం ఈ పాశ్చాత్య దేశాల్లో కూడా ఏవైతే ఈ పదాలన్నీ కూడా ఉన్నాయో ఇవన్నీ కూడా వీటన్నిటికీ వైదిక జ్యోతిష శాస్త్రంలో మూలం ఉందన్నమాట. ఆధునిక సైంటిస్టులు దాన్ని అంగీకరించరు, మనసుకి చంద్రుడికి సంబంధం లేదంటారు వాళ్ళు. కానీ మనకి వైదిక శాస్త్రాలు చెప్తున్నాయి మనసుకి చంద్రుడికి సంబంధం ఉందని. అందుకే ఎవరికైతే తమ యొక్క ఈ జ్యోతిష్ చక్రంలో మనం చూసినట్లయితే వారి జాతక చక్రంలో చంద్రుడు, ముఖ్యంగా చంద్రుడికి కొన్ని స్థానాలు చెప్పబడ్డాయి అనమాట. ఉదాహరణకి కర్కాటకం చంద్రుడికి స్వస్థానం అనమాట, కర్కాటక రాశి అనేటువంటిది. ఈ రాసులు మళ్ళీ మనకి 12 రాసులు ఉన్నాయి మనకు తెలుసు. ఈ 27 నక్షత్రాలు కూడా ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అలాగే 27 4తో గుణిస్తే 108 అవుతుంది. ఈ 108 ఏవైతే నక్షత్ర పాదాలు ఉన్నాయో వాటిని 12 రాసులకు పంచారన్నమాట. అంటే ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి. ఈ విధంగా ఈ ఏదైతే కర్కాటక రాశి ఏదైతే ఉందో అది చంద్రుని యొక్క స్వస్థానంగా చెప్పబడింది. అలాగే వృషభం ఆయనకి ఉచ్చస్థానంగా చెప్పబడింది అన్నమాట, వృషభ రాశి. అలాగే వృశ్చిక రాశి ఆయనకి నీచ రాశిగా చెప్పబడింది. ఇలా ఇవన్నీ కూడా ఇదంతా కూడా వైదిక శాస్త్రం. అందుచేత ఎప్పుడైతే చంద్రుడు క్షీణించడం మొదలుపెట్టాడో దాని యొక్క ప్రభావం మొత్తం సమస్త లోకంపై పడడం మొదలుపెట్టింది. మరి చంద్రుడు మరి ఈ కారణం చేత, ఎందుకంటే చంద్రుడికి ఒక బాధ్యత ఉంది కదా. చూడండి, చంద్రుడికి ఇవ్వబడినటువంటి బాధ్యత ఎవరు అప్పచెప్పారు? ఆ బాధ్యత తనకి ఈ నీటికి సంబంధించి, మనసుకు సంబంధించి, ఔషధాలకు సంబంధించి ఈ బాధ్యత అప్పచెప్పింది ఎవరు? కృష్ణుడు అప్పచెప్పాడు, విష్ణువు అప్పచెప్పాడు. మరి విష్ణువు అప్పచెప్పబడినటువంటి, విష్ణువు చేత అప్పచెప్పబడిన బాధ్యత అతడు మరి ఇప్పుడు చేయలేకపోతున్నాడు కదా. దానికి కారణం ఎవరు? అతని యొక్క స్త్రీ లోలత్వం. చూడండి, దక్షుడు శపించాడు, కానీ ఎందుకు శపించాడు? ఎందుకంటే అతడు స్త్రీలోలుడయ్యాడు కాబట్టి. చూడండి, అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని మనం ఏదో ఒక భౌతికమైనటువంటి ఇంద్రియభోగ కారణం చేత మనం దాన్ని నెరవేర్చలేకపోతే మరి అది ఏమవుతుంది? అది గొప్ప దోషం అవుతుంది. కనుక చంద్రుడు భయపడి ఏం చేస్తాడంటే నేను ఏం చేయాలని చెప్పి బ్రహ్మదేవుడిని వేడుకుంటాడు. ఇలా ఉన్న పరిస్థితి నన్ను ఏం చేయమంటావు? ఏం చేయమంటావు అంటే అప్పుడు ఏమంటాడంటే, సరే నువ్వు శివుడు చాలా దయాళువు కాబట్టి నువ్వు శివుడిని వేడుకో అని చెప్పంటాడు. చూడండి, ఈ సందర్భంలో విష్ణువు దగ్గరికి వెళ్ళాల, ఎందుకంటే భయం. అందుకే మీరు చూడండి, ఎవరైతే తప్పు చేస్తారో ఏదన్నా భౌతికమైనటువంటి వాటికి సంబంధించి వాళ్ళు విష్ణు దగ్గరికి వెళ్ళరన్నమాట. అందుకే మనం చూస్తే అసురులు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా ఏం చేస్తారో వాళ్ళు విష్ణుని ఆశ్రయిస్తారా? విష్ణుని ఆశ్రయించరు. శివుడిని ఆశ్రయిస్తారు, లేదా బ్రహ్మదేవుని ఆశ్రయిస్తారు.
అంతే కదా. ఇప్పుడు ఎవరైనా తండ్రి చెప్పినా తండ్రికి భయపడే వాళ్ళు ఉంటారు. తండ్రికి భయపడే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? అన్నయ్య దగ్గరికో లేకపోతే మామయ్య దగ్గరికో బాబాయ్ దగ్గరికో వెళ్ళి అడుగుతారనమాట, ఏం చేయమంటారు అనుకున్నాను. అలాగే చంద్రుడు ఇలా ఈ విధమైన కష్టం వచ్చినప్పుడు విష్ణు దగ్గరికి వెళ్ళాల, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మదేవుడు ఏమంటాడంటే నువ్వు శివుణ్ణి ప్రసన్నం చేసుకో, శివుడు నీకు సహాయం చేస్తాడు. అప్పుడు ఆయన వెళ్ళి ఏం చేస్తారంటే ఈ సోమనాథ్ ఏదైతే ఉందో ప్రభాస క్షేత్రం అని చెప్పుకుంటాం, ఏదైతే మనకి ద్వారక సమీపంలో ఈ గుజరాత్ యొక్క సముద్ర తీరంలో ఉంది కదా మనకి, ఈ అరేబియా సముద్రం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో చంద్రుడు ఏం చేస్తాడంటే ఒక శివలింగ స్థాపన చేసి దానిని అర్చిస్తాడనమాట. అర్చిస్తే అప్పుడు శివుడు సంతృప్తి చెందుతాడనమాట. ఆ ప్రదేశమే సోమనాథము అని చెప్పుంటాం. అలాగే దాన్ని ప్రభాస క్షేత్రము అని చెప్పుంటారు. అంటే ప్రభాసము అంటే మళ్ళీ చంద్రుడు తన యొక్క భాసము అంటే ఏమిటి, కాంతిని పొందినటువంటి ప్రదేశం అనమాట ఈ ప్రభాస క్షేత్రం. అందుకే అక్కడ మనకి సోమనాథ మందిరం ఉంది అక్కడ. అది చంద్ర ప్రతిష్ఠ అనమాట ఆ యొక్క సోమనాథ క్షేత్రం. శివుడు ప్రసన్నమై మరి చంద్రుని యొక్క గోడును విని ఆయన సరే నువ్వు ఈ విధంగా అయిపోవడం అనేది లోకానికి కూడా మంచిది కాదు, కాబట్టి అలాగని మళ్ళీ దక్షుడిచ్చినటువంటి శాపాన్ని నేను పూర్తిగా దాన్ని తీసివేయడానికి లేదు. ఎందుకంటే దక్షుడు కూడా ప్రజాపతి హోదాలో దాన్ని ఇచ్చాడు, కాబట్టి అతను ఇచ్చినటువంటి శాపాన్ని నేను పూర్తిగా తీసివేయడానికి లేదు, ఒక మధ్య మార్గం చూద్దాం. కాబట్టి నువ్వు 15 రోజుల పాటు క్షీణించు, మళ్ళీ 15 రోజుల పాటు మళ్ళీ నువ్వు నీ యొక్క తేజస్సును తిరిగి పొందు అని చెప్పంటాడు. ఆ విధంగా మనం చూస్తే అందుకే మనకి ఈ తిథులు ఏవైతే ఉన్నాయో మనకి ప్రతిపత్ అంటే పాడ్యమి మొదలుకొని అమావాస్య మళ్ళీ తర్వాత పౌర్ణమి, ఇవన్నీ కూడా మనకి ఆ విధంగా తిథులు వచ్చాయన్నమాట. ప్రతిపత్ తర్వాత ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య లేదా పౌర్ణిమ, ఇవన్నీ కూడా చంద్రుని యొక్క కళలు అన్నమాట. చూడండి, అయితే చంద్రుడు మనకు ఒక తిథి, మనకు చూడండి కొన్ని మంచి తిథులు ఉంటాయి, కొన్ని చెడు తిథులు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ తిథి అనేది ఎలా ఏర్పడుతుంది అంటే చంద్రుడికి పాడ్యమి లేదా విధియ మనం చూస్తే ఆయన యొక్క కళ పెరుగుతూ ఉంటుంది కదా. ఎందుకు అలా ఉంటుందంటే సూర్యుడి నుండి చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడో దాన్ని బట్టి తిథులు ఏర్పడుతుంటాయి. ఎందుకంటే చంద్రుడు తన కాంతిని ఎక్కడి నుంచి పొందుతున్నాడు? సూర్యుడి నుంచి పొందుతున్నాడు కదా. అయితే సూర్యుడి నుంచి కాంతిని పొందేటువంటి ఈ యొక్క క్రమంలో, ఎందుకంటే సూర్యుడు కదులుతూ ఉన్నాడు, చంద్రుడు కదులుతూ ఉన్నాడు మనకి వైదిక ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి. ఎందుకంటే ఈ ఆధునిక ఖగోళ శాస్త్రం వాళ్ళు హీలియోసెంట్రిక్ థియరీ అని చెప్పుకుంటారు, అంటే సూర్యుడు మధ్యలో ఉన్నాడు, మిగతా గ్రహాలను చుట్టూ తిరుగుతున్నాయి అంటారు. కానీ మన వైదిక ఖగోళ శాస్త్రం ఆ విధంగా చెప్పట్లా. అన్ని గ్రహాలు కూడా తిరుగుతున్నాయి, సూర్యుడు కూడా తిరుగుతున్నాడు, అందరూ కూడా ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నారు, భూమి కూడా తిరుగుతుంది, భూమి చుట్టూ ఇవన్నీ తిరుగుతున్నాయి, 14 లోకాల చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. ఇక్కడ గోలోక చార్ట్ ఉంది, అందులో మనం చూడొచ్చు అనమాట. అందులో అప్పుడు సూర్యుడు తిరుగుతుంటాడు, చంద్రుడు తిరుగుతుంటాడు. తిరుగుతున్నప్పుడు వాళ్ళ మధ్య ఉండేటువంటి దూరాలు ఏవైతే ఉంటాయో ఆ దూరాల కారణం చేత వివిధ రకాల యోగాలు ఏర్పడుతుంటాయి అన్నమాట. చూడండి, అందుకే మనకి పంచాంగము అని చెప్పి అంటాం. పంచాంగం అంటే 5 అంగాలు ఉంటాయి, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అని చెప్పి అంటారు. ఈ 5 ఉన్నాయి. తిథులు ఏర్పడుతుంటాయి, అలాగే వారాలు ఏర్పడుతుంటాయి, నక్షత్రాలు, అలాగే యోగము అంటే వీరి యొక్క మధ్యలో ఉన్నటువంటి ఈ సూర్య చంద్రుల యొక్క మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని బట్టి వాటిని బట్టి యోగములు, కరణములు ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి. కాబట్టి పూర్వం ప్రతి సామాన్య మనిషికి కూడా ఈ పంచాంగం గురించినటువంటి అవగాహన ఉండేదన్నమాట. చూడండి, చివరికి పొలాల్లో పనిచేసుకునేటువంటి రైతుల దగ్గర నుంచి అందరికీ కూడా ఈ పంచాంగం తెలుసు పూర్వం. అదే కదా. సో ఇట్లా మరి చంద్రుడు చాలా ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తున్నాడు ఈ విష్ణువు యొక్క ప్రభుత్వంలో. అందుచేత శివుడు ఏం చేస్తారంటే, సరే నీకు నేను వరం ఇస్తున్నాను, నువ్వు కాబట్టి 15 రోజుల పాటు క్షీణిస్తావు, మళ్ళీ 15 రోజుల పాటు నువ్వు ఏం చేస్తావు, మళ్ళీ నువ్వు వృద్ధి చెందుతావు అని చెప్పి, అప్పటికి ఎప్పుడైతే శివుణ్ణి చంద్రుడు ప్రసన్నం చేసుకునే సమయానికి చంద్రుడు బక్కచిక్కిపోయి కేవలం ఒక రేఖలాగా మిగిలిపోతాడన్నమాట. చూడండి, అదే కదా, చంద్రలేఖ అన్నారు. అందుకే చూడండి ఈ శ్లోకంలో ఇక్కడ ఏమన్నారు, చంద్రలేఖాం అంటే చంద్రవంకను అని చెప్పన్నారు.
దాదాపుగా ఒక గీతలాగా ఉండిపోతాడు. కాబట్టి చంద్రుణ్ణి తన యొక్క స్థితి నుండి ఉద్ధరించడం కోసం శివుడు ఏం చేస్తాడు, ఆయన తన యొక్క జటాజూటంలో ధరిస్తాడు చంద్రుడిని. అవుతుంది కదా, తన జటాజూటంలో ధరిస్తాడు. అందుచేత శివుడికి చంద్రమౌళి అనే పేరు వచ్చింది, అలాగే చంద్రశేఖరుడు అనేటువంటి పేరు వచ్చింది అన్నమాట. దీనికి రకరకాల కారణాలు చెప్పబడుతుంటాయి. ఎందుకని దాని శిరస్సు గంగాధరుడు, అనేక రకాలు ఉన్నాయి అందులో, గంగాధరుడు ఇవన్నీ. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే చంద్ర సంబంధంగా, గంగా సంబంధంగా కాదు. అయితే ఎందుకు ఆ విధంగా ధరించవలసి వచ్చింది, అనేక రకాల కారణాలు మనకి శాస్త్రాలు చెప్తారు. ఒకటి ఏమిటంటే శివుడు హాలాహలాన్ని సేవించడం చేత ఈ గరళం అనేది చాలా తీవ్రమైనటువంటి వేడిని కలిగి ఉంటుంది అనమాట కదా. ఈ విషం అనేది తీవ్రమైనటువంటి వేడిని కలిగి ఉంటుంది. మరి దాని నుంచి ఉపశమనం పొందడం కోసం, ఎందుకంటే చంద్రుడు చల్లదనాన్ని ఇస్తాడు. చంద్రుడు అంటేనే చల్లదనం. మరి తనను తాను చల్లబరుచుకోవడానికి కూడా శివుడు ఆ విధంగా చంద్రవంకను ధరిస్తాడని కొన్ని వ్యాఖ్యానాలు మనకు చెప్పబడుతున్నారు. సో ఈ విధంగా శివుడు ఇక్కడ చంద్రశేఖరుడుగా మారాడు. అందుచేత మనం అర్థం చేసుకోవాలి ఈ నీటికి, ముఖ్యంగా నీటికి, అలాగే చంద్రుడు తల్లికి ప్రాతినిధ్యం కూడా వహిస్తుంటాడు. మళ్ళీ జ్యోతిష శాస్త్రంలో మాతృభావం అని చెప్పంటారు. లగ్నం నుండి 4వ స్థానాన్ని మాతృభావం అని చెప్పంటారు. కాబట్టి తల్లి సంబంధమైనటువంటిది. అంటే ఒకవేళ ఈ 4వ స్థానంలో ఒకవేళ చంద్రుడు ఉన్నట్లయితే వారికి మనసు ఎలా ఉంటుంది, లేకపోతే వారికి అలాగే మాతృ సంబంధంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి లెక్కలు వేస్తారన్నమాట. మాతృభావం అని చెప్పంటారు. సో ఈ విధంగా చంద్రుడు, ఏ విధంగా అయితే చంద్రుడు చూడండి, ఇప్పుడు సూర్యుడు ఒక రాశిలో తిరగడానికి ఆయనకి 30 రోజులు పడుతుంది. అర్థమవుతుంది కదా, 30 రోజులు పడుతుంది దానికి ఒక రాశి దాటడం కోసం. కానీ చంద్రుడు అలా కాదు, చాలా వేగంగా మారిపోతుంటాడు ఆయన. సుమారుగా చెప్పాలంటే 2.25 రోజులు అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు. 2.25 రోజుల్లో ఒక రాశిని దాటేస్తారు. అర్థం కదా. కాబట్టి చంద్రుడు, ఏ విధంగా అయితే చంద్రుడు ఇంత చపలంగా తిరుగుతుంటాడో మనసు కూడా అంతే చపలంగా ఉంటుంది. అంతే కదా, మన మనసు. అందుకే ఇక్కడ చాలామంది అంటారు, అమావాస్యకి పౌర్ణమికి ఒకసారి ఒక రకంగా ఉంటాడండి వీడు అంటారు. అమావాస్యకి ఒక రకంగా, పౌర్ణమికి ఒక రకంగా ఉంటాడండి వీడు అంటారు. ఎందుకంటే అది ఎందుకు ఎలా మాట వచ్చిందంటే, ఎందుకంటే చంద్రగమనాన్ని బట్టి. అంటే వాడు అలా మారిపోతున్నాడంటే బహుశా వాడి జాతకంలో ఈ మనసుకు సంబంధించినటువంటి ఏదైతే చతుర్థ భావం ఉందో అందులో బహుశా అంటే చంద్రుడి చూపు సరిగా లేకపోయి ఉండొచ్చు. రకరకాలు ఉన్నాయి ఇందులో. అందుకే మనకి తిథులు కూడా మనం చూస్తే సాధారణంగా అమావాస్య దాటిన తర్వాత పని మొదలు పెడతారు. మనకి సాంప్రదాయబద్ధంగా అమావాస్య దాటిన తర్వాత ఎందుకు పని మొదలు పెడతారంటే మనకు కూడా బుర్ర బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎందుకంటే పాడ్యమి నుండి మళ్ళీ చంద్రుడు తన యొక్క కళలను వృద్ధి చేసుకుంటాడు కాబట్టి మనకు కూడా కొంచెం చక్కగా ఆలోచించగలుగుతాం స్పష్టంగా. ఎందుకంటే ముఖ్యంగా చంద్రుడు ఇంకొక కారణం మనం చూస్తే, రాత్రి సమయంలో మరి చీకటిని పారద్రోలేవాడు ఎవరు? చంద్రుడు. చూడండి, చాలా ముఖ్యమైనటువంటి కారణం. ఎందుకంటే భగవంతుడి ఏర్పాటు అనమాట. అది పగలంతా కూడా సూర్యుని వెలుగు ఉంటుంది, రాత్రి సమయంలో చంద్రుని వెలుగు ఉంటుంది. చంద్రునికి వెలుగు లభించేది సూర్యుడి నుంచే, కానీ సూర్యుని వెలుగు చాలా వేడిగా ఉంటుంది. కానీ అదే వెలుగుని చంద్రుడు చల్లగా మారుస్తాడనమాట. మనకి చల్లని కాంతి ఇప్పటివరకు సైంటిస్టులు తయారు చేశారా? చల్లని లైట్లు ఏమన్నా కనిపెట్టారా ఇప్పటివరకు? ఏమో నాకైతే తెలియదు. మరి దాని గురించి కొంచెం శోధన చేయాల్సి ఉంటుంది. సాధారణంగా లైట్ వేస్తే అది వేడిగా ఉంటుంది, కానీ మూన్ లైట్ అంటే చల్లదనాన్ని ఇచ్చేటువంటి లైట్లు ఇప్పటివరకు ఎక్కడ లేవు. ఉన్నాయంటారా? బహుశా ఉంటాయేమో మరి మొత్తానికి. కానీ చంద్రుడు ఏం చేస్తాడు, ఆ విధంగా సూర్యుడి నుంచి వెలుగు తీసుకుని ఆయన దాన్ని చల్లగా మనకి ఇస్తుంటాడు. రాత్రి సమయంలో దాన్ని ఇస్తాడు. మరి పూర్వం ముఖ్యంగా విద్యుత్తు ఇలాంటివి ఏవి కూడా లేనప్పుడు మరి జనులందరూ కూడా చంద్రుణ్ణి ఏం చేసేవారు? చంద్రుణ్ణి అనుసరించేవారు అనమాట. ఎందుకంటే మేము కూడా అనుభవం ఉంది. గ్రామాలకు వెళితే, పల్లెటూర్లకు వెళితే అక్కడ ఎక్కడైతే అంటే ఈ రోజుల్లో అన్ని చోట్ల కూడా నియాన్ లైట్లు ఎక్కువైపోయాయి కాబట్టి చంద్రకాంతిని మనం హర్షించలేం. కానీ ఎక్కడైనా సుదూర ప్రాంతాలకు మనం వెళ్ళిపోయాం అనుకోండి, విద్యుత్తు లేని ప్రాంతాలకి, అప్పుడు మనకు అర్థమవుతుంది చంద్రుని యొక్క ప్రాముఖ్యత ఎంతగా ఉంటుంది. చివరికి పాడ్యమి నాడు లేదా ద్వితీయ
తృతీయ చతుర్థి పంచమి నాడు కూడా మనం చూడొచ్చు, చక్కగా స్పష్టంగా దారులు కనిపిస్తాయి. రాత్రి సమయంలో కూడా జనులు ఎలాంటి దీపం లేకుండా వెళ్ళిపోతుంటారు. అంటే ఈ విధంగా చూడండి, ఏర్పాటు చూడండి, భగవంతునికి ఏర్పాటు. పాడ్యం నుండి ఆయన వృద్ధి చెందుతూ ఉంటాడు, పౌర్ణమికి ఉచ్చస్థితిని చేరుకుంటాడు, మళ్ళీ అమావాస్య వైపు వెళ్ళేటప్పుడు క్షీణిస్తూ ఉంటాడు. అంటే చాలా సమయం మనకి ఆకాశంలో చంద్రుని వెలుగు కనిపిస్తుంది, బాగా అమావాస్య దగ్గరికి వస్తే తప్ప. అలాగే మనకి వర్ష ఋతువు వచ్చేటప్పటికి ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది కాబట్టి మనకి చంద్రుడు ఆకాశంలో ఉన్నా మనకి కనిపించడం అనమాట. అందుకే వర్షాకాలం మనం చూసినట్లయితే 4 నెలలు కూడా ప్రయాణాలు ఆపేస్తారు. ఎందుకంటే ఒకటి వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి, వర్షాలు ఎక్కువగా పడుతూ ఉండడం వల్ల ఈ బాటలు ఏవైతే ఉంటాయి ఈ బాటలన్నీ కూడా బురదమయం అయిపోతాయి. ఇంకోటి రాత్రి సమయంలో కూడా చీకటిగా ఉంటుంది, చంద్రుడు కనిపించడు. కాబట్టి ఈ కారణాల చేత వర్షాకాలం ప్రయాణాలు చేసేవారు కాదు పూర్వం. అందుకే అమావాస్య దాటిన తర్వాత ఏ విధంగా అయితే చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడో మనకు కూడా స్పష్టత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మనకు కూడా మనసు చురుగ్గా ఉంటుంది. అంటే ఏమంటారు దాన్ని, పాజిటివ్ థింకింగ్ అంటారు కదా. అంటే ఏదైనా పని మొదలు పెట్టామంటే ముందుకు వెళుతుంది అనమాట అమావాస్య దాటిన తర్వాత. ఎందుకంటే చంద్రుడు వృద్ధి అవుతున్నాడు కదా, అందుచేత మన పని కూడా వృద్ధి చెందుతుంది అనేటువంటి భావన. ఇలా అనేక రకాలుగా మనం శాస్త్రాల నుంచి మనం చూడొచ్చు. అలాగే మనకి ఏవైతే ఔషధాలు, లేకపోతే కూరగాయలు, లేకపోతే పండ్లు, ఇవన్నీ కూడా చంద్రుడి నుంచి సారాన్ని పొందుతూ ఉన్నాయి. అలాగే మన యొక్క మనసు కూడా మనం చూస్తే ఈ చంద్రుని గమనాన్ని బట్టి అది కూడా విచలితం అవుతూ ఉంటుంది రకరకాలుగా. ఇంకొకటి మనం ఇది కూడా చూసాం కదా, సాధారణంగా తండ్రికి వచ్చి సూర్యుడు ప్రతినిధిగా ఉంటాడు అనమాట. పితృభావం అని చెప్పి అంటాం. పితృభావం అంటే సూర్యుడు. తండ్రి ఎప్పుడు కూడా కటువుగా ఉంటాడు, కటువుగా ఉండాలి తండ్రి. కానీ తల్లి ఎప్పుడు కూడా చల్లగా ఉండాలన్నమాట. అందుకే ఇది మాతృభావం చంద్రుడికి సంకేతంగా చెప్పకూడదు. ఇలా అనేకమైనటువంటి ఉంటాయి. అందుకే మనసు ముఖ్యంగా మనం చూస్తే ఈ మనసు అనేది చాలా చంచలమైనటువంటిది చంద్రునిలాగానే. మనసు మనం చూస్తుంటాం ఒక్కోసారి చాలా దుష్టమైనటువంటి పనులు కూడా చేసుకుంటున్నాం. మనం చూస్తే చంద్రుడు ఏం చేస్తాడంటే వెళ్ళి గురువు యొక్క భార్యని అపహరించుకుపోతాడు. గురువు యొక్క భార్య పేరు ఏమిటి? తార. మరి స్వయంగా దేవతల గురువు అయినటువంటి బృహస్పతి చూడండి, బృహస్పతి యొక్క భార్య తారను ఎత్తికెళ్ళిపోయి ఆమె ద్వారా సంతానానికి అంటాడు. అతడే బుధుడు అనమాట. భాగవతంలో ఉన్న ఈ విషయాలు. బుధుడు పుడతాడు ఆ విధంగా చూడండి. కాబట్టి మనసు అందుకే చాలా ప్రమాదకరమైనటువంటిది. అందుకే అర్జునుడు కూడా చెప్తాడు భగవద్గీతలో, ఏమంటాడు? చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలభద్రుడం. మనసు అంత ప్రమాదకరమైనటువంటిది. దాన్ని నియంత్రణలో పెట్టకపోతే ఏమవుతుంది? ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. కాబట్టి మనసు ద్వారా మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, కానీ మనల్ని మనం పతనం చేసుకోకూడదు. అందుకే మనసును నియంత్రించడం అనేది అంత సులభం కాదనమాట. ఆధ్యాత్మిక పురోగతి సాధించాలంటే మనసును నియంత్రించాలి. కానీ మనసు అనేది చాలా చాలా వోలటైల్, అంటే చాలా ఇది సున్నితమైనటువంటిది, చాలా చంచలమైనటువంటిది. భౌతిక వస్తువుని అయితే మనం పట్టుకోవచ్చు కదా. సూర్యుడు అనుకోండి, మనం చూసాం కదా, ఒక రాశిలో 30 రోజుల పాటు తిరుగుతాడు. కానీ చంద్రుడు 2.25 రోజుల్లోనే దాటేస్తాడు ఒక రాశిని. అలాగే సూర్యునికి ఏ నక్షత్రం పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రీతి ఉండదు, ఆయన ఎప్పుడు కూడా సమానంగా ఉంటాడనమాట. ఏ విధంగా అయితే తండ్రి అందరి కుమారుల పట్ల సమానంగా ఉంటాడో, అలాగే సూర్యుడు కూడా ఆయన ఏం చేస్తాడు, అన్ని రాసుల్లో కూడా సమానంగా తిరుగుతాడు 30 రోజులు. కానీ చంద్రుడి బుద్ధి అలా ఉండదన్నమాట. చంద్రుడు ఒక్కోసారి వేగంగా దాటి వెళ్ళిపోతుంటాడు, ఒక్కోసారి ఎక్కువ కాలం ఉంటుంటాడు ఒక్కో రాశిలో. సూర్యుడు ఏ విధంగా అయితే నిర్దిష్టంగా 30 రోజులు తీసుకుంటాడు ఒక రాశిని తిరగడానికి, కానీ చంద్రుడు ఇప్పుడు మనం చెప్పుకున్న 2.5 ఉంది కదా, అది కూడా ఒక్కోసారి పెరుగుతుంటుంది, తగ్గిపోతుంటుంది. అందుకారణం చేత ఏమవుతుందంటే మనకి చంద్రుడు ఈ రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి, సూర్యుడి రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి మనకి
చాంద్రమాన సంవత్సరానికి సౌరమాన సంవత్సరానికి మధ్య భేదాలనే వచ్చాయి. ఎందుకంటే చంద్రుడు నిలకడగా ఉండదు. అందుచేతనే మనకి ఏం చేస్తారంటే ఈ చాంద్రమాన సంవత్సరానికి అలాగే సౌరమాన సంవత్సరానికి మధ్య వచ్చేటువంటి భేదాన్ని ఏం చేస్తారంటే ఆ భేదం ఏమైపోతుందంటే 3 సంవత్సరాలు గడిచేటప్పటికి ఒక నెల రోజులు తేడా వచ్చేస్తుంది అన్నమాట. ఇది సౌరమాన సంవత్సరానికి చాంద్రమాన సంవత్సరానికి. అందుకే 3 నెలలకి ఒకసారి మనకి ఒక అధిక మాసం వస్తుంది. ఈ రెండింటిని సమతౌల్యపరచడం కోసం ప్రతి 3 సంవత్సరాలకి ఒక అధిక మాసం జోడిస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం మనకి వచ్చింది అధిక మాసం, దాన్ని మలమాసం అంటారు. పురుషోత్తమ మాసంగా మనం కీర్తిస్తున్నాం దాన్ని. ఇదంతా కారణం ఎందుకు తేడాలు వస్తున్నాయంటే మనసు వల్ల, అంటే చంద్రుడి వల్ల. ఎందుకంటే చంద్రుడు నిలకడగా ఉండడం. ఇలా అనేక విషయాలు మనం చర్చించుకోవచ్చు. కాబట్టి ఈ చంద్రుడికి ఏంటంటే ఆయన చాలా చపల చిత్తం అన్నమాట. మనకి ఒంగోలు వైపు వాళ్ళు ఎవరన్నా ఊగిసలాడుతూ ఉన్నవాడిని చపల చిత్తపోడు అంటారు. చపల చిత్తపోడులో ఉన్నవాడు నువ్వు అంటారు. అంటే వాడి చిత్తం అంటే వాడి యొక్క మనసు స్థిరంగా ఉండదన్నమాట. అలాగే ఇష్టాలు ఉంటాయి మనసుకి కదా, సంకల్ప వికల్పాలు అనేటువంటివి ఉంటాయి. మనసు అప్పుడే బాగుందంటుంది, తర్వాత క్షణం అదే మళ్ళీ నచ్చలేదంటుంది. అలాగే చంద్రుడు రోహిణి నక్షత్రానికి బాగా ఏమైపోయాడు, ఆసక్తుడైపోయాడు. దానివల్ల ఏమవుతుంది కాబట్టి దాన్ని బట్టి మనం నేర్చుకోవాలన్నమాట. ఏంటంటే భౌతికమైనటువంటి ఆసక్తి అనేది మన పతనానికి దారితీస్తుంది. అర్థమవుతుంది కదా. సో ఇలా అనేకమైనటువంటి విషయాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా అక్కడ మనం చూస్తే శివుడు చూశారు. ఇక్కడ భాష్యంలో ప్రభుపాదుల వారు ఏ విధంగా శివుని తపో చిహ్నాలు వైష్ణవుల వంటివై ఉండవో చెప్తున్నారంట. మనం చూసాం రెండుకి చాలా తేడా ఉంది. వైష్ణవులు అనేటువంటి మనం గంధం పులుముకుంటాం, కానీ శైవులు ఏం చేస్తారు, వాళ్ళు భస్మాన్ని పులుముకుంటారు. అలాగే మనం చూస్తే వాళ్ళ యొక్క వేషధారణ అంటే శివుడు ఆయన వైష్ణవానాం యథాశంభో, ఆయన పరమ వైష్ణవుడు అయినప్పటికీ కూడా ఆయన ఒక బాధ్యతను స్వీకరించాడు. కాబట్టి ఆ బాధ్యతను అనుసరించి ఆయన ఏం చేస్తున్నాడు, ఆ విధమైనటువంటి వేషధారణ కలిగి ఉంటాడు. అంటే బయటికే ఆయన వేషధారణ అలా ఉంటుంది, కానీ మనసు మాత్రం అయింది అంతరంగంలో ఆయన అలా ఉండడం. ఎందుకు ఆ విధమైనటువంటి వేషధారణ అంటే ఆ విధమైన వేషధారణ ఉండడం వల్ల అలాంటి వాళ్ళందరూ ఆసక్తులు అవ్వాలి. కాబట్టి తమో గుణంలో ఉన్న వాళ్ళందరినీ ఆకర్షించడం కోసం, భూత ప్రేతాలను ఆకర్షించడం కోసం ఆయన శ్మశానంలో ఉండడం కావచ్చు, ఆయన సర్పాలు వేసుకోవడం కావచ్చు మెడలో, లేకపోతే జటాజూటాలు ధరించి ఉండడం, లేకపోతే ఈ విధంగా జింక చర్మంపై కూర్చోవడం, ఇవన్నీ కూడా ఇలాంటి తమో గుణంలో ఉన్నటువంటి వారిని భూత ప్రేతాలని ఆకర్షించడం కోసం. అలాగే ఆయన ఈ గరళాన్ని సేవించాడు కాబట్టి ఆయన అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గరళం సేవిస్తే చనిపోతారు. కాబట్టి వాడు ఏం చేస్తారు, గంజాయి లేకపోతే చుట్టలు గంజాయి ఇలాంటివి కాలుస్తూ ఉంటారని చెప్తున్నారు. కానీ మనం విష్ణువుని అర్చించేటువంటి వాళ్ళు పూర్తిగా సత్వగుణంలో ఉండాలన్నమాట. శుచి, శుభ్రత ఇవి చాలా చాలా ముఖ్యం. శివానుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 నియమాలు పాటించకపోవచ్చు శివానుయాయులు, కానీ విష్ణువుని అనుసరించేవారు ఖచ్చితంగా ఈ 4 నియమాలు పాటించాలి. శౌచం అనేది చాలా ముఖ్యం అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటాయి చెప్పండి. ఏమంటారా? అవును, అభిజిత్. అవును అభిజిత్ కూడా మనకి అభిజిత్ ముహూర్తం ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం, అంటే కొన్ని రోజులు రాదు, దాదాపుగా అన్ని రోజులు వస్తుంటుంది, మధ్యాహ్నం సమయంలో వచ్చేటువంటి అభిజిత్ లగ్నం అని చెప్పంటారు దాన్ని. సో కాబట్టి అది చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఇంకా ఎక్కువ వివరాలు కావాలంటే మనకి జ్యోతిష్య పండితుల్ని అడగాలి ఈ విషయాల మీద. ఎందుకంటే 27 నక్షత్రాలు మనకు అరుంధతి పేరు లేదు. ఆమె ముని యొక్క భార్య. సో మనకు అందుకే వైదిక విద్యా విధానంలో ఇవన్నీ అనేకమైనటువంటి విషయాలు అందరికీ కూడా తెలిసి ఉండేవన్నమాట. ఏమంటారు దాన్ని, కామన్ సెన్స్ అని చెప్పంటారు. ఇవన్నీ కూడా ఇంగిత జ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండేదన్నమాట. కానీ ఆధునిక విద్యా విధానం మనిషిని సెన్స్లెస్గా మార్చేస్తుంది. సెన్స్లెస్గా సెన్సియస్గా మార్చేస్తుంది. 2 పదాలు ఉన్నాయి.
సెన్స్లెస్ అంటే బుద్ధి లేని వాళ్ళుగా మారుస్తుంది. సెన్స్యూస్ అంటే ఏమిటి? పూర్తిగా ఇంద్రియ భోగులుగా మార్చేస్తుంది. సో కానీ మనకి వైదిక విద్యాభ్యాసంలో మనం చూసినట్లయితే ఎన్నో విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండేవి. చిన్నప్పుడు పెదబాల శిక్ష ఇవి నేర్పుతూ ఉండేవారు. అందులో ఇవన్నీ కూడా నేర్పేవారు అనమాట. ఈ రోజుల్లో ఎవరికి కూడా నెలల పేర్లే తెలియదు, ఎవరికి సంస్కృత పేర్లు ఎవరికి తెలియదు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, వాటి సంగతి కూడా వదిలేయండి. అసలు అటు చంద్రుడు ఏ దిక్కున ఉదయిస్తాడో కూడా తెలియదు చాలామంది. చాలామందిని అడిగితే చంద్రుడు ఏ దిక్కున ఉదయిస్తాడో తెలియదు అసలు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక సమాధానం చెప్తుంటారు. నెలల పేర్లు తెలియదు, నక్షత్రాల పేర్లు అంతకంటే తెలియదు. ఈ విషయాలు ఏవి కూడా తెలియదు ఎవరికి. సో ఇక్కడ ప్రశ్నలు ఏమో ఉన్నాయి, చూద్దాం. హరే కృష్ణ ప్రభు, ప్రణామ్. యాజ్ యూ సెడ్, ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడ కమెంట్లో ఏదో ప్రశ్న ఉంది, అది చూస్తున్నాం. యాజ్ యూ సెడ్, ఇఫ్ మూన్ ఈస్ దేర్ ఇన్ సమ్వన్స్ జాతకం, దేర్ మైండ్ విల్ బి డిస్టర్బ్డ్. సో వాట్స్ ద సొల్యూషన్ ఇఫ్ మూన్ ప్లానెట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ సమ్వన్స్ జాతకం? ఓకే, ఒకవేళ ఎవరిని జాతకంలో అయినా సరే ఈ చంద్రుడు ఒకవేళ సక్రమంగా లేకపోతే వాళ్ళు ఏం చేయాలి అంటే, మనం ఈ మానసిక తలం నుండి ఇంకా ఉన్నతమైన తలానికి వెళ్ళాలి. ఏం తలం ఉంది? మనసు కంటే మనసస్తు పరాబుద్ధి అని చెప్పన్నారు. మనసస్తు పరాబుద్ధి. కాబట్టి మనం బుద్ధి స్థాయికి వెళ్ళాలి. మానసిక తలంలో ఉంటే మనం కూడా మనసులాగే చంచలంగా ఉంటాం. కానీ మనం మనసును దాటి బుద్ధి స్థితికి వెళ్ళాలి. బుద్ధి స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి? భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం, శ్రీల ప్రభువుల్లో ఇచ్చినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదవడం వల్ల, అందుకే ఎవరికైతే మనసు చాలా నిలకడగా ఉండదో వాళ్ళు ఎక్కువ శ్రవణం, కీర్తనం చేయాలన్నమాట, శాస్త్రాధ్యయనం చేయాలి. ఆ విధంగా ఏమవుతుంది? మనకి 3వ అధ్యాయంలో మనం చూసాం కదా, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జహిశత్రుం మహాబాహో కామరూపం దురాసుదం అని చెప్పంటారు. ఏమిటంటే ఏవం బుద్ధే పరం బుద్ధ్వా అంటే ఉన్నతమైనటువంటి బుద్ధిని పొంది, సంస్థభ్యాత్మానమాత్మన ఆత్మస్థితిలో ఉండు అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపితే అప్పుడు మనసు కాదు కదా ఎవరు ఏం చేయలేదు. మన జాతక చక్రంలో మనసు సరి అంటే చంద్రుడు సరిగా ఉండకపోవచ్చు, కానీ మనం ఏం చేయాలి? ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి, వాటిని చర్చించడానికి మనం సమయం ఎక్కువ చేసినట్లయితే అప్పుడు జహిశత్రుం మహాబాహో కామరూపం దురాసడం, కామరూపంలో ఉన్నటువంటి యొక్క శత్రువుని మనం జయించగలము అని చెప్పి చెప్పబడింది. అందుకే మనకి మంత్రము చెప్పబడింది కదా. మంత్రం అంటే ఏమిటి? మనః ఇతి త్రాయితే ఇది మంత్ర. మనసుని భౌతిక బంధనాల నుంచి బయటపడేసేదే మంత్రము అంటే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖ్యంగా ఈ మానసిక రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళు, వాస్తవంగా చెప్పాలంటే కలియుగంలో ప్రతి ఒక్కరికి మానసిక రుగ్మత ఉందండి. అందుకే ఏం చేయాలి? బిగ్గరగా మనం నామాన్ని జపించాలి. బిగ్గరగా మనం నామాన్ని జపించినట్లయితే ఏ విధంగా హుట్ అంటే పక్షులు ఎగిరిపోతాయో అలాగే ప్రభుపాదులు వారు చెప్తారు. ఇప్పుడు హరే కృష్ణ అని అంటాం, అప్పుడు మనసుపై వాలినటువంటి కామ, క్రోధ, లోభమోహ, మదమత్సరాన్ని పక్షులు కూడా ఎగిరిపోతాయండి. అది పద్ధతి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభు. ప్రణామాలు. ఇప్పుడు శివుడిని ఆరాధించే వాళ్ళు, శివారాధన చేసే వాళ్ళు తమో గుణం కిందకే వస్తారు కదా ప్రభు. అవును. కానీ శివుడు మాత్రం ఆ గుణంలో ఉండరు. ఆయన శివుడు ఆ గుణంలో ఉంటాడు, ఆయన విశుద్ధ సత్వంలో ఉంటాడు. అయితే వారిని, శివుణ్ణి ఆరాధన చేసేవారు తమో గుణంలో ఉన్నప్పటికీ వారు క్రమక్రమంగా వారిని ఉద్ధరిస్తాడు. అదే శివుడు చేసే పని. వారు ఎప్పటికీ తమో గుణంలో ఉండిపోతారని కాదు, వారు క్రమక్రమంగా ఉద్ధరించబడతారు. అందుకే మనం చూస్తుంటాం, చాలామంది కృష్ణ భక్తులుగా మారకముందు శివభక్తులుగా ఉంటారు. చాలామంది శివభక్తులుగా ఉన్న వాళ్ళు కృష్ణ భక్తులుగా మారుతుంటారు చాలామంది. ఎందుకంటే అది శివుని కృపణం. అంటే అలానే అందరూ శివభక్తులు కృష్ణ భక్తులు అవ్వరు. చాలామంది కృష్ణ ద్వేషులు కూడా అవుతుంటారు. ఎందుకు అలా జరుగుతుందంటే, ఒకవేళ వాళ్ళు ఏదో అహైతుకి అంటే ఏ విధమైనటువంటి కోరిక లేకుండా శివుణ్ణి కనుక సేవిస్తున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వైష్ణవులు అయిపోతారు. శివుడు మార్చేస్తాడు వాళ్ళని. ఏదో రకంగా భక్తులతో, ఆయన వైష్ణవుడు కాబట్టి ఇతర వైష్ణవులతో సంబంధం ఏర్పడేలా చూస్తారు. కానీ ఏదో ఒక హేతువుతో శివుణ్ణి ఆరాధించే వాళ్ళు మాత్రం వాళ్ళు విష్ణు ద్వేషులుగా మిగిలిపోతారు. అది కూడా మనం గమనించవచ్చు. హరే కృష్ణ. ప్రణామం. ఎవరికైనా ప్రశ్న ఉన్నా? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ.
వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణన్ ప్రభుజీ ప్రణామాలంట. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు.